Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is అబ్బా ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో. ఏదైనా అద్భుతమైన ప్లేస్, హైట్, హిల్స్ అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం అంటాం కదా, లేదా ఏదైనా మంచి సీనరీ చూసినప్పుడు ఆటోమేటికల్లీ వి వుడ్ సే దిస్. మనం ఈ మాటలు అంటాం, అబ్బా ఇది ఎంత బాగుంది చూడడానికి, ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎప్పుడు ఒకటే అంటాం, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అని అంటాం. ఓకేనా? హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. అంతే, మనకు అది మాత్రమే తెలుసు. ఇంకా అందంగా ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో ఇది చూసి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, వావ్ దిస్ వ్యూ ఈజ్ సో బ్యూటిఫుల్. వావ్ దిస్ వ్యూ, ఈ దృశ్యం, ఈ వ్యూ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంకా సో మెనీ వేస్ ఆర్ దేర్ టు సే దిస్. Oh my, what a lovely scene. Oh my God అంటాము, లేదా oh my అంతా ఆపేయచ్చు. Oh my God or otherwise oh my, what a lovely scene. Next, wow, this sight is just breathtaking. Next, how wonderful this view is. ఇది మనకు తెలుసు, కాకపోతే రివర్స్లో. Next, fifth one, this scenery is absolutely gorgeous. This scene is absolutely gorgeous. Sixth one, oh wow, such a mesmerizing view. ఎంత బాగుంది, మైమరిచిపోయేటట్టుగా ఉంది. Seventh one, what a splendid scene. What a splendid scene it is అని కూడా అనొచ్చు. Eighth one, this place looks so peaceful and beautiful. Okay? This place looks so beautiful, so peaceful and beautiful. Ninth one, wow, nature is truly amazing. Oh my God, what a stunning sight. కదా. లాస్ట్ వన్ కూడా చాలా బాగుంది చూడండి, వాట్ ఏ స్టన్నింగ్ సైట్. మనం సీన్ అనే మాట్లాడతాం, సైట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఓ మై గాడ్ వాట్ ఏ స్టన్నింగ్ సైట్. ఇలా మనం చక్కగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. యూ బెటర్ choose one or two sentences from these. You can practice those perfectly. I hope this video is informative and helpful. If you do think so, please do like, share and subscribe. Thank you for watching.